ఈ క్వశ్చన్ని ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. దీన్ని మనం 15 సెకండ్స్లో ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. A can finish a work in 18 days and B can do the same work in half the time taken by A. Then, working together, what part of the work they can finish in a day? సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ వచ్చేసి ఒక వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు. బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు సేమ్ వర్క్ అనేది ఇవ్వలేదు. సో మనకు ఏమిచ్చాడు, వాళ్ళ యొక్క కెపాసిటీని ఇచ్చాడు. ఏంటి కెపాసిటీ ఏంటి? B can do the same work in half the time taken by A. సో A తీసుకున్న సమయంలో B సగం సమయంలోనే పనిని ఫినిష్ చేస్తాడు. సో ఇక్కడ Aకి 18 డేస్ పట్టింది. సో Bకి సగం సమయం మాత్రమే పడుతుంది. సో 9 డేస్లో B ఫినిష్ చేస్తాడు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ బీలు కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని చేస్తారు అన్నదే క్వశ్చన్. సో ఇక్కడ ముందుగా టోటల్ వర్క్ను ఫైండ్ చేద్దాం. టోటల్ వర్క్ వచ్చేసి 18 మరియు 9ల ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం విల్ బి 18. సో ఏ వచ్చేసి 18 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 18 డేస్లో ఫినిష్ చేస్తాడు. సో 1 డేలో 1 యూనిట్ను ఫినిష్ చేస్తాడు. అదేవిధంగా బి 18 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 9 డేస్లో కంప్లీట్ చేసినప్పుడు 1 డేలో 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఏ మరియు బీలు కలిసి ఒక రోజులో చేసే పని, ఏ వచ్చేసి 1 యూనిట్ ఫినిష్ చేస్తాడు, బి వచ్చేసి 2 యూనిట్స్ ఫినిష్ చేస్తాడు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, 1 డేలో వాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ దే కెన్ ఫినిష్ ఇన్ ఏ 1 డే. సో వీళ్ళు 1 డేలో చేసే పని టోటల్ పనిలో ఎన్నో వంతు అని అడుగుతున్నాడు. సో టోటల్ వర్క్ వచ్చేసి 18 యూనిట్స్, వాళ్ళు 1 డేలో చేసే వర్క్ 3 units. So 3/18 which means 1/6.